ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పామ్ సండే ఈరోజు, మట్టల ఆదివారం అంటాం. యేసయ్య యెరూషలేం పట్టణానికి ప్రవేశించే ముందు కన్నీరు కార్చారు. ఎందుకు? ఏ ప్రజలైతే హోసన్నా అని పిలుస్తారో, ఏ ప్రజలైతే ఇంతగా ఆదరించారో, ఇంతగా ప్రేమించారో, ప్రాముఖ్యంగా ఇన్ని అద్భుత కార్యాలు చూశారో, ఆ ప్రజలే కొన్ని రోజుల తర్వాత సిలువ వేయమని మొర్రపెట్టారు. ఆ ప్రజలే యేసు ప్రభువారిపై లేనిపో నిందలు వేసినప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు, ఎవ్వరు దగ్గరికి కూడా రాలేదు. ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు మీరు నేను వేసుకోవాల్సిన ప్రశ్న, యేసయ్య మన హృదయంలో, మన వైవాహిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మన ఉద్యోగాలలో, మన చదువులలో ప్రవేశించేటప్పుడు ఆయన కన్నీరు కార్చేటట్టుందా, లేకపోతే సంతోషించేటట్టుందా? ఆలోచించండి. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. సజీవంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉన్నాము అనంటే ఆయన కృప. కాబట్టి ఏ పామ్ సండే, పామ్ సింబలైజెస్, మీరు గమనించాలి. ఒక పామ్ సండే, ఒక పామ్ ట్రీ సింబలైజెస్. అది ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వచ్చినా అది వంగుతుందే కానీ అది విరగదు. ఈరోజు నా జీవితాల్లో ఏ శ్రమలు, ఏ తుఫాన్లు వచ్చినా క్రీస్తు దగ్గర మనం వంగాలే కానీ మన జీవితాల్లో ఎప్పుడు కూడా విరగకుండా ఉండాలి అనంటే క్రీస్తు యందు మనం మోకాళ్ళ మీద ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు నా జీవితాల్లో ఆ విధంగా, ఇప్పుడు నేను కూడా మోకాళ్ళ మీదనే ఉండి నేను ఈ వీడియోని చేస్తున్నాను. నీవు నేను ఆ విధంగా ఉంటే దేవుడు గొప్ప రీతిలో, ఒక పామ్ ట్రీ ఈజ్ యూస్ఫుల్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ పామ్ ట్రీ ఈజ్ యూస్ఫుల్ అనేది గ్రహించాలి. ఖర్జూరపు మట్ట యొక్క చెట్టు ప్రతిదీ ఉపయోగపడుతుంది. అది కొన్ని సంవత్సరాలు పెరుగుతుంది. ద క్వీన్ ఆఫ్ ఆల్ ట్రీస్గా అది పిలువబడుతుంది. ఈరోజు నా జీవితాల్లో కూడా ఆ విధంగా ఉపయోగకరంగా మన కుటుంబం, మన వైవాహిక జీవితం, మన విశ్వాస జీవితం ఉందా అనే ఒక్క ప్రశ్న మీరు వేసుకోవాలి అనే నా మనవి. ఈ పామ్ ట్రీలో ఉన్న లక్షణాలతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అది ఎన్ని సంవత్సరాలైనా ఫలించే చెట్టుగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ ఖర్జూరపు చెట్టు, ఆ పండు తీయగా ఉంటుంది. దేవుడు మీ జీవితాల్లో ఆ తీయదనంతో, మీ హృదయాలు, నా హృదయాలు, నీ జీవితం, నా జీవితంలో ప్రవేశించేటప్పుడు దేవుడు కన్నీరు కార్చకుండా ఆనందించే విధంగా నా జీవితాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.